హలో ఎవ్రీవన్, నేను మీ భాగ్యలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాగ్యకుమార్. ఈరోజైతే మా వారి కోసం లంచ్ బాక్స్లోకి నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేస్తున్నానండి. ఎంతో సింపుల్గా అండ్ క్విక్గా అయిపోతుందండి. ఇక్కడ నిమ్మకాయ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలు స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవడం వలన పల్లీలు బాగా ఫ్రై అవుతాయండి. నెక్స్ట్ ఇందులోకి జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలు బాగా ఫ్రై అయ్యేలా ఒకసారి కలుపుకోండి. పల్లీలు బాగా ఫ్రై అయ్యాక స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని పోపు రెడీ చేసుకోండి. ఎందుకంటే పోపు అనేది ఎక్కువగా మాడిపోదు. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ కొంచెం శనగపప్పు అలాగే మినపప్పు వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోండి. అలాగే 2-3 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు అనేది కలిసేలా పోపుని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ని ఆఫ్ చేసుకోండి. రైస్ అనేది చల్లారనివ్వడం కోసం నేనైతే ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే ఇందాక మనం ప్రిపేర్ చేసిన పోపుని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. అంతా కలిసేలా బాగా కలుపుకోండి. వేడిగా ఉంటే స్పూన్తో కలుపుకోండి. కొంచెం చల్లారాక హ్యాండ్ తోటి కలుపుకోండి. ఇక్కడైతే నేను నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నానండి లాస్ట్లో. నిమ్మరసం అనేది బాగా కలిసేలా ఇలా కలుపుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా అండ్ తొందరగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.